విచిత్రమైన పరిస్థితి ఏంటంటే రష్యా కమ్యూనిస్ట్ దేశం, పచ్చి నియంత దేశం, కమ్యూనిస్ట్ దేశం. ప్రతిపక్షాలని చంపేశారు, ప్రతిపక్ష నాయకుడిని. మధ్వదే లాంటోడు కూడా ఇప్పుడు అతని చెప్పు చేతలోనే ఉండేటటువంటి పరిస్థితి. అయినా సరే వాళ్ళ దేశపు వ్యవహారాలు వాళ్ళది, వాళ్ళ ఆంతరంగిక వ్యవహారాలు మనకు అనవసరం. చైనా నియంత రాజ్యం, ప్రజాస్వామ్యం ఉండదు, కమ్యూనిస్ట్ దేశం. రష్యా సిపిఐది అయితే చైనా సిపిఎంది. వాళ్ళిద్దరితో దూరంగా ఉండమని చెప్పేసి ఓ పక్కన అమెరికా అంటుంది, మమ్మల్ని నమ్ముకో మా వెనకాల పడి తిరుగు అంటది. మోడీ వాళ్ళ యొక్క ఒత్తిడికి తలొగ్గల. ఇదివరకు బీజేపీని ఏమనేవాళ్ళు అంటే పెట్టుబడిదారీ పార్టీ అది ఇదని విమర్శించేవాళ్ళు. కానీ విదేశాంగ విధానాన్ని మార్చలేదు, దేశ ప్రయోజనాలే పాయింట్ పెట్టుకుని మోడీ ఈవేళ అమెరికాతో గొడవ పడుతున్నాడు. అమెరికా ఈ కమ్యూనిస్టు దేశాలతో దూరంగా ఉండని కదా మోడీ మీద ఒత్తిడి తెస్తుంది. ఇట్లాంటప్పుడు కమ్యూనిస్టులు మరి కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాలి కదా. ఇప్పటికే మోడీ మీద ఎందుకు పడి ఏడుస్తారు? ఇప్పుడు కూడా మోడీని దెబ్బతీయడానికి అమెరికా చేతుల్లో వీళ్ళెందుకు పావులుగా మారుతారు? అమెరికా ప్రచారపు యావలో వీళ్ళెందుకు దూరిపోతారు? అదే $1 మిలియన్ ప్రశ్న. వీళ్ళకి నిజంగా దేశభక్తి ఉందా? అది $1 మిలియన్ ప్రశ్న.